ఎప్పుడు తెలిసిందన్న మీకు? మీ అమ్మ వాళ్ళ పెళ్ళైన ఎంతకాలంగా తెలిసింది మీకు? 3 years వరకు మీ పెళ్ళి అయిందన్నది తెలియదు మీకు? లేదు, పెళ్ళైన 1 monthకే అందరికీ తెలిసిపోయింది సార్. పిల్లలు తెలియదు అంటున్నారు కదమ్మా. పెళ్ళని తెలియదారా? 1 monthకే తెలియలేదా? అన్నది కానీ మేము నమ్మలే కదా పెళ్ళైందని. నాన్నని చూడలేదుగా వాళ్ళు. ఈ అబ్బాయికి తెలియదు, వాళ్ళ పెద్ద అబ్బాయికి బాగా తెలియదు. మీ మొహం వాళ్ళకి ఎప్పుడు కనిపించింది సార్ పెళ్ళి అయిన తర్వాత? నా ముఖం చాలాసార్లు చూసారు వాళ్ళు. ముఖం చూడడం అంటే తండ్రిగా అయ్యా, ఫాదర్ సొంతంగా కాదు ఫాదర్ గా ఎట్లా చూసారు? స్టెప్ ఫాదర్ గా. స్టెప్ ఫాదర్ అంటే నాతో ఎక్కువ కనెక్షన్ లేదు మేడం. సార్ 2 years గా 3 years గా 3 years తర్వాత నేను చూసాను. అదే మేము అడుగుతున్నది, అది కన్ఫర్మ్ ఇక్కడ 3 years. 3 years తర్వాత అయితే వీళ్ళు గొడవ జరిగినప్పుడు అపార్ట్మెంట్లో ఏ అమ్మాయి ఏం చేసిందో అని తొందరపాటుగా యాసిడ్ తాగేసింది. ఆ గొడవలు యాసిడ్ మొత్తం కక్కించిన తర్వాత వాడిని సరే నాకు చాలా సీరియస్ అయిపోయాను నేను. నాకు అప్పటికే మెంటల్ టెన్షన్గా ఉన్నా. ఒక పక్క ఈ కరోనా పేషెంట్ ఈయన ఆపరేషన్ తీసారు, అది చాలా రిస్కీగా చేయించాము ఆపరేషన్. అది నేను లైఫ్ అండ్ డెత్ రిస్కీగా ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మేము పెడుతుంటే వీళ్ళకి దెబ్బలు ఆడుకోవడం, నాకు కోపం వచ్చింది. ఈమెతో ఆయనతో నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. సార్ ఇలా పలానా బాయ్ మా ఇంటికి వచ్చారు, ఇలా చేస్తున్నారండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇవ్వలేదండి, యాక్చువల్గా పోయి చెప్పాను జస్ట్ దాన్ని భయపెట్టియండి అని చెప్పేసి చెప్పిన. మేము చెప్తే వినరు కదా మేడం. ఇప్పుడు నేను హ్యాండిల్ చేయకూడదు వాళ్ళని, నేను హ్యాండిల్ చేశానంటే అది వేరే విషయంలో ఉంటుంది. మీరు ఎవరు అన్నట్టు వస్తుంది అది. ఎస్, అందుకని ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళ అమ్మగారు రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎస్ఐతో మాట్లాడి మరుసటి రోజు ట్రైన్ ఎక్కించి పంపించేశారు అబ్బాయిని. ఇన్సిడెంట్స్ అట్లా జరిగాయి. తర్వాత మేము మీర్పేట షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళ పెద్ద కొడుకు వచ్చి దొంగతనం చేశాడు. ఈయన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టాం, పైన ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసి, ఒరే బాబు ఇంట్లో ఉండండి, మీకు అన్ని సదుపాయాలు మేము ఇచ్చాము, మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు ఈమె చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతిరోజు నైట్ కాల్ చేయడము, ఏదో ఒక కొట్లాట, ఈమె బండి వేసుకొని వెళ్ళిపోదాం పదా నైట్, అక్కడ ఏదో అయిపోతుంది. మేము నైట్లో 12 గంటలకి 1 గంటకి వెళ్ళిపోవడం, అక్కడికి రావడము. ఇది విసుకొచ్చేసింది సార్ నాకు బాగా. కాదు రవి గారు, పిల్లల విషయం తప్ప మీ ఇద్దరి మధ్యన ఏమైనా తగాదాలు ఉన్నాయి? మీరు పని చేయరంట, ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేరంట, ఆవుట్ డబ్బుల గురించి మీరు? నేను కష్టపడి జాబ్ సంపాదించుకున్నాను. 5 years నేను వర్క్ చేశాను. అక్కడికి వెళ్ళి పలానా నాకు 22,000 వచ్చాను మేడం. కట్టింగ్స్ అన్ని పోను 19 దాకా వచ్చాయి. ఇంట్లో ఎంత ఇచ్చేవాళ్ళు? ఇంట్లో నేను అబ్జర్వ్గా నేను ఒంగోలులో నాతోనే ఉంది కదా మేడం, నేను నా శాలరీ మొత్తం నేను ఇంటికే కేటాయించేటోని మొత్తం టోటల్. ఏమో అది నిజమేనా? 1 year అదే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జాబ్ లేదు, అసలు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాడు అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను. ఖాళీగా కూర్చొని ఇంటి రెస్పాన్సిబుల్ అయితే లేదు సార్. వాట్ ఈస్ హౌస్ రెస్పాన్సిబుల్? నువ్వు ఒకటి ఉద్యోగం ఏం చేయడు అని చెప్పావు, ఇక్కడికి వచ్చి కూర్చుని ఏం పని చేయడు, ఏం సంపాదించడు, నేను బ్యూటీ పార్లర్ మీద పడేటటువంటి సంపాదన మీదే వాళ్ళందరూ ఉంటున్నారని చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు కాదమ్మా? సార్ నేను అబద్ధం కాదు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year తర్వాత 1 year లోనే జాబ్ పోయింది. మేము యాక్చువల్లీ ఐ హావింగ్ 11 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ జాబ్ లో. ఎంత ఎక్స్పీరియన్స్ కాదు, ఇంటి బాధ్యత ఎంత? ఇంటి బాధ్యత నేను తీసుకున్నా మేడం, ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్. 1 year తీసుకున్నారట. ఎంతకాలం తీసుకున్నారు మీరు చెప్పండి మేడం. ఈమె పెళ్లి చేసుకోక ముందే నేను జాబ్ లో పెళ్ళి అయినాక చెప్పవయ్యా. పెళ్లి అయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా మేడం. ఎంతది? ఎన్ని ఇయర్స్ తీసుకున్నావు? మా మ్యారేజ్ అయిన తర్వాత ఒంగోలులో 2 years చేసాము. 2 years ఇంటి బాధ్యత తీసుకున్నావా? తీసుకున్నాను మేడం, తీసుకున్న. అబ్జర్వ్, మాకు ఖాళీ ఉండాలి కదా సార్, మాకు 24 hours ఫోన్ చేసి ఎప్పుడంటే అప్పుడు పిలుస్తారు ఆఫీస్లో పోవాలి కాదు అన్నట్టు. జోబులోకి వచ్చేటటువంటి డబ్బులు ఇంటి వరకు సార్. నేను జోబులోకి వచ్చేటువంటి డబ్బులే కాదండి, వీళ్ళ పెద్దక్క గారికి ఇల్లు కట్టిస్తున్నారు ఒంగోలులో ఉన్నప్పుడు. వీళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చేటోళ్ళు, వచ్చినప్పుడల్లా నేను చైన్ తాకట్టు పెట్టి 25,000 ఇవ్వడం, అది విడిపియడం నేను చేసినాను. నేను అడగండి. నువ్వు విడిపించావా? 25,000 ఫస్ట్ ఇచ్చినప్పుడు విడిపించి, ఈమె వాళ్ళ మా దగ్గర 20,000 ఇచ్చి 5,000 వేసి విడిపించాను. సెకండ్ టైం మళ్ళీ మేము ఒంగోలుకి ఖాళీ చేయక ముందు మళ్ళీ ఇంకోసారి చైన్ పెట్టాను నేను. ఆ చైన్ ఎవరిది సార్? నాకు ఒకటి అర్థం చైన్ మేడం, పెట్టిన చైనే అది. మేడం ఒకటే నాకు చెప్పండి, ఇప్పుడు అల్లుడికి పెట్టిన ఉంగరం చైన్ వాళ్ళదవుతుందా నాదవుతుందా మేడం? నీదే అవుతుంది. ఇప్పుడు అది ఇక్కడ పాయింట్ కాదు. ఇప్పుడు చైన్ కోసం ఇప్పుడు అన్నారు కదా మేడం నాదే. ఓకే, చైన్ బంగారం పక్కన పెట్టండి. ఈ రోజు ఒక కాగితం రాసుకున్నారంటే మీరిద్దరు విడిపోవాలని, అది నిజమా? ఈమె ఫుల్గా నాకు చాలా టార్చర్ పెడితేనే కానీ మా ఫాదర్ ఫోన్ చేస్తే కానీ ఒక ఇష్యూకి రాలేదు సార్. అది ఏంటా టార్చర్? ఎందుకు పెట్టారు? నన్ను వదిలేస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా? ఎందుకు? కారణం ఏమని చెప్పి? పిల్లలు, తన పిల్లలు కావాలి, మీరు వద్దు. మేము వద్దు. అది 6 years తర్వాత చెప్తుంది, మ్యారేజ్ అయ్యి 6 years. మీరేమొచ్చి ఆ పిల్లల్ని రానివ్వనని మీరు? నేను రానియనని చెప్పలేదండి. మీ అమ్మమ్మ గారి ఇంట్లో పైన ఇల్లు ఉంది కదా, శుభ్రంగా జాబ్ చేసుకుంటూ ఉండండి అని చెప్పిన. ఎందుకంటే మా ఏరియాలో ఏం చెప్పిందంటే మాకు పిల్లలు లేరు అని చెప్పేసి చెప్పుకుంది మా ఏరియాలో. మరి వీళ్ళు సడన్గా వస్తే వాళ్ళు ఏమో క్వశ్చన్స్ అడగరా మేడం? సో మీ ఏరియాలో ఈవిడికి మీరు సెకండ్ హస్బెండ్ అని తెలియదు? తెలియదు. నా ఇంటి ఓనర్ మాత్రం మేము దిగే ముందే మొత్తం స్టోరీ అంతా చెప్పే దిగినాను నేను.
వాళ్ళ అంగీకారం తీసుకున్నాను నేను, వాళ్ళకి తెలుసు మొత్తం స్టోరీ అంతా. సరే అమ్మాయి చచ్చిపోతానంది, డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయి వదిలేశారు. ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు మళ్ళీ? డైవర్స్ కాదు మేడం, లాయర్ ఏమన్నారంటే చెల్లదని చెప్పారు. ఆబ్వియస్లీ ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ తోని ఫస్ట్ హస్బెండ్ తో ఇవన్నీ నాకు తెలియదు మేడం. ఇతనే తీసుకెళ్లి డబ్బులు కూడా లాయర్ చెల్లిదా మీరు డిసైడ్ చేయడం కాదు, కోర్టు డిసైడ్ చేయాలి. కానీ ఈ అమ్మాయి నాకు అవసరం లేదండి, నేను దూరంగా ఉంటానని ఇవిడ ఒకటి రాసి ఇచ్చావు కదా, మరి అలాగే ఉండొచ్చుగా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారు? అది రాత ఓన్లీ ఫర్ 6 months సార్. తర్వాత కలిసి ఉండే ఉద్దేశమేనా? తర్వాత మీరు కలుస్తానంటే కలండి అని చెప్పేసి మ్యాటర్ కూడా ఉంది దాంట్లో. లేకపోతే లేదు. మరి అమ్మాయి లేకపోతే లేదు అనే పాయింట్ పట్టుకుని నాకు అవసరం లేదండి ఇతను అంటుంది. మీరు ఎందుకు వెనకపడుతున్నారు? మేము వెనకబడ్డం ఏందండి మేడం? మేము వెనకబడ్డం అంటే నా లైఫ్ స్పాయిల్ చేసింది కదా మేడం. నాకు ఒక క్లారిటీ ఇవ్వమంటున్నాము. మేము ఏం క్లారిటీ కావాలి మీకు? అవును మేడం, నా లైఫ్ స్పాయిల్ అయింది. నేను మా పేరెంట్స్ కి దూరం అయినా, నాకు మొత్తం నా లైఫ్ మొత్తం నా జీవితం సంకనం అయిపోయింది. ముందే పేరెంట్స్ కి దూరంగానే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నాడు దూరంగా? ఇతను చేసే వేసాలు వాళ్ళ ఇంట్లో కొంచెం సొంత తల్లి చనిపోయింది చిన్నప్పుడే, వాళ్ళ నాన్నేమి ఇంకొక పెళ్లి చేసేసుకున్నారు. అప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు పెంచారు, అంటే మా మేనత్త వాళ్ళు పెంచారు. పెంచిన దగ్గర నుంచి వాళ్ళకి 3 ఆడపిల్లలు. అల్లుళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆస్తి విషయంలోనే ఏ విషయంలోనే పేపర్, అంటే నాకు మా అమ్మ చెప్పింది అయితే ఇది మేడం, పేపర్ మీద రాయించేసుకొని ఇతను ఆస్తి విషయంలో ఏదో గొడవ పడ్డాడు అందుకనే పెట్టేశారనేసి దూరంగానే పెంచేశారు. ఏదో చిన్న జాబ్, వాళ్ళ నాన్న గవర్నమెంట్ లాయర్ జాబ్ కాబట్టి ఒంగోలు ఒక జాబ్, అది కూడా నిలబెట్టుకోలేదు మేడం. వాళ్ళ మమ్మీకి 50-50 తెలుసు. లేదు, వాళ్ళ మమ్మీకి 50-50 తెలుసు సార్. అక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు చనిపోయింది కాబట్టి అందరికి 50-50. నీకు మీ మదర్కు సగమే తెలుసు, చాలా మంది ఉన్నారు అసలు ఏందో తెలియక. సార్ యాక్చువల్గా ఏంటంటే మా పెద్దనాన్నని తీసుకొచ్చి పెంచారండి. 27 years అయిపోయింది. అయితే మా డాడీ వీళ్ళ మమ్మీకి కూడా పూర్తిగా తెలియదు. యాక్చువల్గా మా కన్న తండ్రి ఏం చేసినారంటే, సొంత తండ్రి ఊర్లో ఉంటారు, ఆయన ఏం చేశారంటే నా కొడుకు పెద్దగా అయినా నా కొడుకు నాకు కావాలని ఊరంతా డప్పేసుకున్నాడు. వేసుకుంటే ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను నేను మొత్తం అంతా. ఇప్పుడు వచ్చేసి ఊరంతా వీడు ఇలా చాటింపు చేస్తున్నాడు అని ఆయన అట్లా చేశారు సార్. అయితే ఈయన మా ఫాదర్కి మా పెద్దనాన్నకి ఎక్కడ కాలిందంటే, ఒరే నేను ఇంత కష్టపడి పెంచినా నీ కొడుకుని, నేను ఇంత చేసుకుంటూ వచ్చినా, నువ్వు ఊరంతా అలా చెప్పుకుంటే నాకు ఉంటే ఇక మా ఫాదర్ మా సిస్టర్స్ ఏమన్నారంటే, డాడీ వాళ్ళ కొడుకుని వాళ్ళ దగ్గర పంపించేయండి, మనకి వద్దు, వాడు కొడుకుని వాళ్ళ దగ్గర పంపించండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. సో దే లెఫ్ట్ లైక్ అట్లా లెఫ్ట్ చేసేసారు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నాకు కూడా నువ్వు అవసరం లేదని ఆయన లెఫ్ట్ చేశారు. సో ఇప్పుడు మీకేం కావాలి సార్? సార్ నేనేమి ఈమెతో కాపురం చేస్తానని ఏం చెప్పట్లేదు మేడం. న్యాయం కావాలి. న్యాయం కావాలి అంతే మేడం. లేడీస్కి ఒక న్యాయం, జెంట్స్కి ఒక న్యాయం. ఎందుకంటే నేను మొత్తం ఈమె స్టోరీ తెలుసుకొని నేను పెళ్లి చేసుకున్నాను. నేను నాకేం చెప్పింది, విడిపోనని చెప్పేసి అన్న సార్. 100% విడిపోను, నేను వదిలేనని చెప్పేసి అన్నది. మరి ఎందుకు వదిలేసింది? అది దానికి ఆన్సర్ చేయమంటే చేయలేదు, ఎప్పటికీ చేయలేదు. మరి పిల్లలు పెట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకోండి? డెసిషన్ అప్పుడే చెప్పాలి కదా, నాకు అవసరం లేదని. పెళ్లి చేసుకుంటానని అనలేదు అసలు. నువ్వు అందరినీ పబ్లిక్ కాల్ చేసిన తర్వాత, నువ్వు ఫొటోస్ రివీల్ చేసిన తర్వాత, మా ఫ్రెండ్ ఇంకొకటి ఉంది అది చెప్తాను నీకు సమాధానం. ఎవరినన్నా అడగండి మేడం, నాకు ప్రాబ్లం లేదు సార్. అది లైవ్ ఎప్పుడైందంటే, సెకండ్ మ్యారేజ్ మా ఇద్దరు గుళ్ళో అయింది కదండి. పేరెంట్స్కి తెలియాలని ఫొటోస్ పోస్ట్ చేశాను సార్ నేను అంతే. మా ఫస్ట్ మేము దొంగతనంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఎక్కడైనా వైరల్ పోస్ట్ చేశానా? అది దానికి సమాధానం చెప్పు. నువ్వు ఒంగోలుకి వచ్చావు, ఒంగోలు అక్కడ నేను ఉంటున్న లొకేషన్ లో మొత్తం అందరూ తెలుసు మేడం. ఆవిడ చెప్పింది మాకేంటంటే, పెళ్లికి ముందే ఆ ఫొటోస్ అన్ని పబ్లిక్ అయినాయి, వైరల్ అయిపోయింది. పెళ్లికి ముందు నేను చచ్చిపోతాను. అదే ఇప్పుడు అలా అనిపిస్తుంది, అలా టార్చర్ పెట్టి. నేను నా లైఫ్ లో నేను హ్యాపీగా బతుకుతున్నప్పుడు మా నాన్న దగ్గర నుంచి 10 సార్లు ఫోన్ చేసి నా నంబర్ తీసుకుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈమె నాకు ఆ ఫోన్ చేయకుండా ఉంటే నేను ఈమె జోలికి వెళ్ళేటోని. ఈమె ఎవరో కూడా తెలియకున్నట్టు పక్కగా ఉండేటోని నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.